హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? నాకైతే ఫుల్ మానిటైజేషన్ అయిపోయిందండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. అలానే నేను చేసే ప్రతి రెసిపీని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కానీ నా ఈ యూట్యూబ్ జర్నీలో నేను స్టార్ట్ చేసి 8 మంత్స్ అయితే అయ్యింది. 500 సబ్స్క్రైబర్స్ 3 మంత్స్లోకి వచ్చారు. నెక్స్ట్ 500కి చాలా టైం అయితే తీసుకుందండి. మినిమం 5 మంత్స్ అయితే టైం పట్టింది. నా ఈ మానిటైజేషన్ ప్రాసెస్ని అయితే మేమే చేసుకున్నామండి, ఎవరి హెల్ప్ లేకుండా. మినీ మానిటైజేషన్ కూడా మేమే అప్లై చేసుకున్నాం, అలానే ఫుల్ మానిటైజేషన్ కూడా మేమే అప్లై చేసుకున్నామండి. 1 డే టైం అయితే పట్టింది ఇది ప్రాసెస్ ఓకే అవ్వడానికి. మాకైతే ఎలాంటి ఇష్యూ లేకుండా అన్నీ ఓకే అయిపోయాయండి. చూసారు కదా, అన్నీ ఓకే అయిపోయినాయి. నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే 1K సబ్స్క్రైబర్స్, ఫుల్ మానిటైజేషన్, మా అమ్మాయి బర్త్డే కూడా మొన్ననే అయ్యింది. సో 2 కలిపి మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం. దానికోసం నేనైతే ఒక స్పెషల్ స్వీట్ని అయితే ప్రిపేర్ చేశాను. అదేంటో ఈ వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే కదా మాకు యూజ్ ఉంటుంది, మీకు యూజ్ ఉంటుంది. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన స్వీట్ని అయితే టేస్ట్ చేస్తుంది. ఎర్లీ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి కంగారుగా తినేస్తుంది అన్నమాట అండి. సో అదేం స్వీట్ అనుకుంటున్నారా? క్యారెట్తో జామున్ రెసిపీ ప్రిపేర్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంది. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి మా ఫేవరెట్ స్వీట్స్లో ఇది కూడా ఒకటి అయిపోయిందండి. సో అంత బాగుంది ఇది. ముందుగా క్యారెట్ని తీసుకుని పీల్ చేసుకోవాలి, తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని అయితే వేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ వరకు షుగర్ని అయితే వేసుకున్నాను. అలానే అదే కప్పుతో పాలను కూడా, చిక్కటి పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. సో పాలను కూడా వేసుకుని మరొకసారి మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే వేసుకోవాలి. అలానే దీంట్లోకి 2 స్పూన్స్ వరకు గీని కూడా వేసుకుని 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నానో అదే కప్పుతో కొద్దిగా తక్కువ ఉప్మా రవ్వ, అదేనండి కరాచీ రవ్వను కూడా వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడుతూ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. సో చూసారు కదా, ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న 2 వరకు యాలకులను కూడా వేసుకున్నాను. అలానే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేసాం కదండి, అందుకని ఈ స్వీట్ చాలా రిచ్గా అయితే ఉంటుంది. ఎటువంటి లంప్స్ అంటే ఉండలు లేకుండా చక్కగా అయితే కలుపుకోవాలండి. అప్పుడు స్మూత్ పేస్ట్ లా అవుతుంది. సో చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె కానీ ఏదైనా ప్యాన్ కానీ పెట్టుకోవాలి. సో దీంట్లోకి పాలను అయితే వేసుకోవాలండి. పాలు అనేవి చిక్కగా ఉంటేనే ఈ రెసిపీకి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న 2 యాలకులు, అలానే ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి. నేను 3 క్యారెట్స్ చూపించాను కదా, కానీ 2నే వేసుకున్నాను. 2 క్యారెట్స్కి 1 లీటర్ మిల్క్ అయితే పడుతుందండి. ఈ మిల్క్ ఏదైతే ఉందో ఇది చాలా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపు మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ కేసర్ ఏదైతే ఉందో దాన్ని బాల్స్లో అయితే చేసుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడుతున్న మిల్క్లోకి 5 స్పూన్స్ వరకు షుగర్, అలానే మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. ఇవి రెండింటిని మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, పాలు అనేవి చాలా దగ్గర పడుతూ ఉన్నాయి. సో 1 లీటర్ 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలని నేను వేరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ రవ్వ కేసరి బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మిల్క్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా తురిమిన క్యారెట్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే మీ దగ్గర జీడిపప్పు, బాదం, పిస్తా ఇలాంటి నట్స్ ఉంటే వాటిని కూడా చాప్ చేసుకుని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను కాజు, కిస్మిస్ని అయితే వేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనకి పాలు అనేవి కొద్దిగా థిక్గా అయితే అవుతాయి. సో చూసారు కదా, కొంచెం తగ్గినట్టు అయితే కనిపిస్తుంది.
ఇది ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొద్దిగా కూల్ అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. నా వీడియోకి అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.